కారు పార్టీ లీడర్లంతా పోయి మహబూబాద్ పోలీస్ పేప ఎస్పీ సారు ఆఫీసు ముంగట కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తుర్రట. గులాబీ గుడిసెల ఉండే లీడర్లకు ఎస్పీ ఆఫీసు ముంగడికి పోయి ఎదయెప్పుకోవాల్సినంత ఆపది ఏమొచ్చింది, ఎన్నడు లేంది ఎందుకు ఆడికే పోయి ధర్నా చేస్తుర్రో అసలు వాళ్ళ బాధ ఏందో మొత్తం అరుచుకుందాం పారి. ఇప్పుడు ఇట్లా ఎందుకు లొల్లి చేస్తుర్రంటే మాజీ మంత్రి కేటీఆర్ సారు మహబూబాద్లో గిరిజనుల మహాధర్నా పెట్టబోతున్నాడట. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సారు వారసుడు కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ఎస్టీ బిడ్డల కోసం గిరిజన మహాధర్నా పెట్టిండు. రావుల బిడ్డ అయిన ఆయన ధర్నా కోసం పోరాటం చేస్తుంటే దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకుర్రట. ఎస్పీ సారు ఇక చెప్పుండ్రి. మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది, అర్థమైందా? మీరు ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాద్ నేను చెప్పేది మహబూబాద్ చాలా మహబూబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఆగండి, ఇప్పటి వరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు. ఇన్నరా ఏమంటున్నాడు? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టుడేంది? మీరేమన్నా నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేద్దామనుకుంటే వికారాబాద్ జిల్లాలకు పోయి చెయ్యాలి. వికారాబాద్ జిల్లాలో లొల్లి అయింది, ఆడికి పోయి చేసుకోండి అంటే లేదు లేదు ఈడనే చేస్తామన్నారట. కందిచేన్ల బొడగొట్టుకుంటే కందిచేన్ల, అనపచేన్ల బొడగొట్టుకుంటే అనపచేన్ల, ఏడ బొడగొట్టుకుంటే ఆడనే ఎంకులాడుకోవాలి. కానీ పెసర చేన్లను బబ్బరి చేన్లను ఎంకులాడ పోయినట్టు ఆడేడను వికారాబాద్ జిల్లాల ఫార్మా కంపెనీ పంచాయతీ నడుస్తుంటే మహబూబాద్ జిల్లాలో మహాధర్నా చేస్తామనుడు ఏంది అని పోలీసులే ఇంత మంచిగా చెప్పినాక కారు పార్టీలు కయ్యం చేసుడు ఏందో ఏమో బీఆర్ఎస్ పార్టీలకే తెలవాలి. ఈ కార్యకర్తలే మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం అప్పట్లో కూడా ఇట్లనే మద్దతు ఇస్తామని ఎందుకో అనలేదు. వాళ్ళు అధికారంలో ఉంటే ఓతీరు, అధికారంలో లేకుంటే ఓతీరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.